హాయ్ చైతన్య గారు. నమస్తే మేడం. చైతన్య గారు, జనరల్ గా వెయిట్ ఎక్కువ ఉంటే దాని ప్రెషర్ మోకాళ్ళ మీద పడి మోకాలు అరిగిపోతాయి అట్లా ఇట్లా అంటూ ఉంటాం కదా. మరి సన్నగా ఉన్న వాళ్ళకి కూడా అండర్ వెయిట్ లో వెయిట్ లో ఉన్న వాళ్ళకి కూడా మోకాలు నొప్పి ఎందుకు వస్తుందండి? ఇప్పుడు ఏడున్నాం మనం? యూసుఫ్ గూడ. ఉమ్, యూసుఫ్ గూడ నుంచి ఉమ్. మీరు బార్కస్ పోవాలి. ఎన్ని రూట్లు ఉంటాయి? మస్తు రోడ్లు ఉంటాయి. మస్తు రూట్లు ఉంటాయి కదా. ఉహుం. అట్లనే మోకాలు నొప్పి అవ్వడానికి కూడా మస్తు కారణాలు ఉండొచ్చు కదా. అలా అవునా అంటారా? కదా? ఉంటాయి. ఇప్పుడు మోకాలు నొప్పి డాక్టర్లు ఏం చెప్తారు? మోకాలు నొప్పి మీకు అయిందంటే బరువు తగ్గండి మేడం, ఉమ్, బరువు తగ్గండి సార్ అనేసి చెప్తామా? ఉమ్. ఎందుకు చెప్తాం? అది కూడా ఒక కారణం. ఓకే, వన్ ఆఫ్ ద మోకాలు రీజన్. నొప్పి అవ్వడానికి సిగరెట్లు తాగుతారా, మందు తాగుతారా? అది బంద్ చేయండి. దానివల్ల కూడా మోకాలు నొప్పులు పెరుగుతాయి. కానీ ఓన్లీ మోకాల నొప్పులు రావడానికి కారణం బరువు ఒక్కటే అని చెప్పరు. అదేలేండి. బరువు ఎక్కువ ఉంటే మోకాలు నొప్పి అవ్వచ్చు, ఉమ్, కానీ బరువు ఎక్కువ ఉంటే ఖచ్చితంగా మోకాలు నొప్పి ఉండాలనేసి రూల్ లేదు. ఉమ్, అవునా కదా? ఉమ్. అట్లనే మోకాల నొప్పి ఉంటే మనిషి లావు ఉండొచ్చు, కానీ బక్కున్నోనికి మోకాల నొప్పులు రావనేసి ఏం అట్లా రూల్ లేదు. అదేలేండి. మెనీ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ ఉంటది. ఉమ్, సిగరెట్లు తాగుతున్నారు, మోకాల నొప్పులు రావచ్చు. ఉహుం. అందరు ఏమనుకుంటారు? లంగ్ లో ప్రాబ్లం వస్తుంది, లంగ్ మరి క్యాన్సర్ వస్తుంది, దానికి మొక్కలకి ఏంటి సంబంధం అనుకుంటాం. ఏమైనా సంబంధం అనేసి అనిపిస్తుంది. కానీ ఏదైతే నికోటిన్ ఉంటుంది రక్తంలో అయితే పోతుంది కదా, ఉమ్, అట్లా పోయి మోకాల వరకు కూడా రక్తం పోతుంది కదా, ఉమ్. అయితే అది డ్యామేజ్. ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటారు దాన్ని. ఓకే. యాంటీ ఆక్సిడెంట్ రిచ్ డైట్ తీసుకోవాలి అంటారు. ఉమ్, ఏ రోగం ఉన్నా చెప్తారు కదా. ఉమ్. ఇక్కడ ఆక్సిడెంటే పోతుంది కదా బాడీలా, అవునా కదా? ఇంకా పెరిగి పెరిగి పోతుంది. అందుకే మోకాలకి డ్యామేజ్ చేస్తాయి. మందు తాగుడు, మందు అంటే మనకు బతికించే మందులు కాదు, ఆల్కహాల్, అది తాగుడు వల్ల కూడా మోకాళ్ళకి పరేషాన్. మళ్ళా దాని పైన నిద్ర చక్కగా లేకపోవడం తోటి నాకు ఒకటి గుర్తొచ్చింది. ఉమ్, సార్ ఒక పేషెంట్ వచ్చిర్రు, ఏం ప్రాబ్లం ఉందనేసి అడిగిన. మోకాలు నొప్పులు ఉన్నాయి. ఉమ్. అట్లనే ఈ జాయింట్లు ఉంటాయి కదా ఫింగర్లు, ఇవి డీఫార్మ్ కూడా అవుతున్నాయి కొద్దిగా, అంటే ఇట్లా క్రాస్ క్రాస్ కొద్దిగా అవుతున్నాయి. పేషెంట్ గంటన్నర పడుకుంటారంట రోజు. మొత్తం 24 hours 24 hours లా గంటన్నర పడుకుంటారు. గంటన్నర పడుకుంటే ఏమైతుంది? బాడీ యాక్టివ్ ఉంటుందా? ఉండదు కదా. ఉండదు కదండి. 8 hours. పేషెంట్ అంటున్నారు నా బాడీ యాక్టివే ఉంది. అయ్యా. మళ్ళా డీప్ గా ఇంకా పోతే మనం రిపోర్ట్లు చూసినాక, పేషెంట్ తోటి మాట్లాడినాక మనకి ఏం తెలిసింది తెలుసా మీకు? ఆర్థరైటిస్, మోకాల నొప్పి, ఫింగర్స్ లో కూడా నొప్పి. ఉమ్, ఎట్లా వచ్చిందంటే స్పూన్ తోటే తింటున్నారు, ఇట్లా అన్నం కూడా కలుపుకోవడానికి వస్తలేదు నాకు, అంత నొప్పి ఉంది ఫింగర్స్ లో. ఉమ్, మళ్ళీ బ్రష్ ఎట్లా చేస్తాం? వాష్ బేసిన్ దగ్గర నిల్చొని బ్రష్ చేస్తాం కదా, అది నిల్చొని బ్రష్ చేస్తుంటే కూడా మోకాల మీద నిల్చోలేకపోతున్నా. పిల్లలకి, మా ఆయనకి వంటలు చేయలేకపోతున్నా. నాకు ఆ పేషెంట్ చెప్తున్నారు చీరలు కట్టుకోవడం ఇష్టం ఆ పేషెంట్, కానీ కట్టుకోలేరు. ఎందుకు? ఆ పేషెంట్కి సోరియాసిస్ కూడా ఉంది. ఉమ్. అయితే ఇట్లా మొత్తం జర్ర ఇట్లా జంప్ చేస్తే లోపలికి వెళ్ళి ఇట్లా పౌడర్ పడుతుంది బట్టలకి వెళ్ళి, సోరియాసిస్. ఈ ఆర్థరైటిస్ ఏదైతే ఉంది కదా పేషెంట్కి, ఆ ఆర్థరైటిస్ పేరు కూడా సోరియాటిక్ ఆర్థరైటిస్. ఉమ్. మనం మొత్తం అడుగుతాం, ఈ పేషెంట్కి కూడా అడిగినాం డీటెయిల్స్. ఎందుకు, ఏమైంది, ఎప్పటి నుంచి ఉంది? సోరియాసిస్ అయితే 8th class లో స్టార్ట్ అయింది. ఇయర్స్ బ్యాక్. Years back. అరే ఇప్పుడు పిల్లలు కూడా పెద్దగా ఉన్నా, అప్పటి నుంచి ఉంది. మళ్ళా 10-15 ఏళ్ళకి వెళ్ళి మోకాలు నొప్పులు కూడా స్టార్ట్ అయినాయి. అయితే మనం అడిగే ఏం స్ట్రెస్ ఉంటుంది పిల్లలకి స్కూల్లో మీరు చెప్పండి. రేపు అసైన్మెంట్ సబ్మిట్ చేయాలి, రేపు హోంవర్క్ చూపించాలి, చూపించకపోతే అప్పుడు కొడుతుండే బాగా టీచర్లు. ఆ టెన్షన్ ఉండే నా అమ్మాయి మన లేదు సార్. ఏం టెన్షన్ ఉండే అని. నేను 8వ తరగతిలో ఉన్నప్పుడు మా నాయన పోయింది. నేను మా డాడీకి చాలా క్లోజ్ ఉండే, ఆయన పోయింది. మా ఇంట్లో కుక్క ఉండే, నాకు ఫ్రెండ్స్ కూడా ఎక్కువ లేకుండే. తర్వాత కొన్ని ఏళ్ళ తర్వాత కుక్క కూడా పోయింది. మళ్ళా దాని తర్వాత నాకు ఎవరైతే ఇష్టం ఉండే, నాది ఒకటి ఎంగేజ్మెంట్ కూడా బ్రేక్ అయింది. ఎందుకు? ఇప్పుడు ఎవరితో అయితే ఎంగేజ్మెంట్ అయింది కదా, అరేంజ్ మ్యారేజే, ఎంగేజ్మెంట్ ఎవరితో అయితే అయింది కదా, ఆయన నాకు ఇష్టం ఉండే. కానీ ఇప్పుడు ఇంటోళ్ళు అన్ని మాట్లాడుకుంటారు కదా, దాంట్లో ఏదో లొల్లి అయి అది కట్ అయిపోయింది. నాకు ఏది దగ్గర ఉండే కదా జీవితంలో దూరమైంది, ఇంకా పోయినా, ఇంకా దొరికే కూడా ఛాన్స్ లేదు. నాతో అయినంత నా ఇన్సాఫీ ఎవరితో కాలేదు అనేసి పేషెంట్ అంటున్నారు.
ఇట్లా ఏడ్చుకుంటా చెప్తున్నారు మళ్ళా. అదేలే. ఇప్పుడు ఎంత బాధ ఉంటే మనిషి ఏడుస్తాడు. అందరు ఏడవరు పేషెంట్లు. ఒక 50% పేషెంట్స్ ఇట్లా నరేట్ చేసేటప్పుడు ఏడుస్తారు, 50% పేషెంట్స్ ఏడవరు. పేషెంట్ ఏడ్చుకుంటా ఆ బాధ చెప్పుకుంటే అది కూడా మేము సిమ్టమ్ లాగా తీసుకుంటాం. మళ్ళీ ఈ ఉన్న స్ట్రెస్లు టెన్షన్లు అన్నీ చూసి పేషెంట్కి మందు ఇచ్చినాం. 1 year వాడినరు. ఫస్ట్ మోకాల నొప్పులు తగ్గిపోయినాయి, ఫింగర్స్లో నొప్పులు తగ్గిపోయినాయి. చెప్పకుండా మందులు మానేసిండ్రు. మన దగ్గర నుంచి రిమైండర్ మెసేజ్ పోతుంటుంది పేషెంట్లకు, అరే వీళ్ళ అపాయింట్మెంట్ ఉంది, మీరు రావాలి, ఫలానా రోజు ఫలానా ప్లేసు ఫలానా టైము రావాలనేసి. చూసుకున్నారు మెసేజ్ చూసుకొని మళ్ళా వచ్చిండ్రు. లేదు సార్ మీ మెసేజ్ వచ్చింది, మాకు తగ్గిపోయింది అనేసి మానేసి. ఎక్కడ తగ్గింది? సోరియాసిస్ ఇంకా ఉంది కదా, మోకాల నొప్పులు లేవు కదా సార్. అరే మోకాల నొప్పులు ఎందుకు తగ్గినాయి? ఎందుకంటే మీరు మందులు వాడుతుండే. ఇప్పుడు 4 నెలల గ్యాప్ వచ్చింది, మొత్తం సోరియాసిస్ కూడా అయింది, ఆర్థరైటిస్ కూడా సోరియాసిస్. అంటే బొక్కల పైన సోరియాటిక్ ఆర్థరైటిస్ ఏదైతే అయింది, బొక్కల పైన సోరియాసిస్ అయింది అని అర్థం. చర్మం మీద కాకుండా బొక్కల మీద కూడా అవుతుంది. అయితే అది కూడా పోవాలి, రిపోర్ట్లు నార్మల్ రావాలి, ఒక్క లక్షణం ఉండొద్దు, రిపోర్ట్లు క్లియర్ ఉండాలి, బాడీ కూడా మొత్తం క్లియర్ అయిపోవాలి. మళ్ళా 1 year వాడిపించిన, తగ్గిపోయింది కంప్లీట్ గా పూర్తిగా. మళ్ళీ రాలేదు ఈ రోజు వరకు. మనం స్టాప్ చేసి కూడా ఒక 10 ఏళ్ళు అవుతుంది. అట్లా ఉంటది హోమియోపతి. మరి హోమ్ రెమెడీ కూడా ఏమైనా సజెస్ట్ చేస్తారా వీళ్ళకి మీరు? హోమ్ రెమెడీ నేను ఏం సజెస్ట్ చేస్తున్నానంటే, ఇది ఎగ్జాక్ట్లీ రెమెడీ అని కూడా చెప్పలేం, కానీ చాలా హెల్ప్ చేస్తారు. ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ లో యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఇంపార్టెంట్. ఏ రోగం డైలీ మీరు తినే ఫుడ్ లా యాంటీ ఆక్సిడెంట్ ఉండాలి, ఒక్క ఐటమ్ లో అయినా ఉండాలి. ఇప్పుడు చాయ్ ఉంది, చాయ్ లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి మంచి మాత్రలో. కానీ మనం ఏం చేస్తాం, చాయ్ని పాలు సగం నీళ్లు సగం, అది ఫస్ట్ గరం చేస్తామా, మళ్ళా దాంట్లో చాక్పత్తి వేస్తామా. ఇప్పుడు రైస్ కుక్కర్ లో మీరు రైస్ పెట్టిర్రు అనుకోండి ఉడకడానికి, అది ఉడికిపోతుంది, కానీ మీ చాయ్ ఇంకా బాయిల్ అయితేనే ఉంటుంది. అవునా కాదా? మీ చాయ్లో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ ఏవైతే ఉంటాయి అవి మాయం అయిపోతాయి. దీంట్లో ఎక్కువ బాయిల్ చేయొద్దంట, ఎక్కువ బాయిల్ చేయొద్దు, అట్లా తయారు చేసుకోవాలి. మళ్ళా డికాక్షన్ సపరేట్, పాలు సపరేట్. ఇంత డికాక్షన్ వేస్తే ఇంతే పాలు వేయాలి. చక్కెర ఎక్కువ వేసుకోవద్దు. ఇప్పుడు చక్కెర ఎక్కువ వేసుకోకు అని చెప్పంగానే అందరూ బెల్లం ఇంత లుండలు వేస్తారు దాంట్లో, అది కూడా చేయొద్దు. లిమిట్, చాలా లిమిట్. దాల్చిని చెక్క పౌడర్ వేసుకుంటే చాయ్లో యాంటీ ఆక్సిడెంట్లు ఇంకా పెరుగుతాయి. అట్లా తాగండి చాయ్. మళ్ళీ దాని తర్వాత మీకు దీనికన్నా బెటర్ యాంటీ ఆక్సిడెంట్ రిచ్ మోకాల నొప్పులు, ఫింగర్స్ లో నొప్పులు, ఇవన్నిటికీ అంటే గ్రీన్ టీ. దాంట్లో మీరు తులసి ఆకులు వేసుకొని తాగండి. ఇప్పుడు దీనికన్నా రిచ్ వైట్ టీ ఉంటుంది, వైట్ టీలో మీరు కొంచెం పసుపు వేసుకొని తాగండి. ఇట్లా యాంటీ ఆక్సిడెంట్ రిచ్ మనం ఫుడ్ ని చేసుకోవాలి. అరే నేను చికెన్ తింటా, ఫ్రైడ్ చికెన్, మళ్ళీ దాంతో పాటు వైట్ టీ తాగుతా అంటే నడవదు. ఏది మనకు హానికరం అది వదలాలి, ఏది మన బాడీకి అమృతం లాగా పనిచేస్తుంది అది వాడాలి. కొంచెం కష్టపడితేనే ఫలితం లభిస్తుంది కాబట్టి కష్టపడకుండా ముద్ద కూడా దిగదు. ఎందుకంటే దాన్ని ఫస్ట్ మనం చబాయించాలి, అయితేనే పోతుంది కదా. ఎగ్జాక్ట్లీ, అవునా కదా? అప్పుడు అది కూడా ఒక కష్టం, అది కూడా ఒక పనే. కానీ మనం పనే అనుకోం. అది ఎంత పెద్ద పనున్నా, ఒక కొండ ఎక్కాలంటే కూడా అది పని కాదు అని అనుకుంటే ఇట్లా సటా ఎక్కేస్తాం మనం. అవునా కదా? అది మైండ్ లో పెట్టుకోవాలి. వెల్ సెడ్ చైతన్య గారు, థ్యాంక్ యూ సో మచ్.